హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ లొకేషన్లో ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ కంపెనీ వచ్చేసి యాంథియా ఫార్మా అనే కంపెనీ ఉంది. యాంథియా ఫార్మా. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీ ఉంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ప్రోమియా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ప్రోమియా థెరపెటిక్స్ అనమాట. ఈ 3 కంపెనీస్లో మనకి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. 3 కంపెనీస్ కూడా హైదరాబాద్ లొకేషన్లోనే లొకేటెడ్ అయి ఉన్నాయి. వీటికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మనకి ఒక విషయం చెప్పాలి మీకు అందరికీ, మోస్ట్లీ ఫార్మా కంపెనీస్లో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎక్కువగా రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి కాస్త తక్కువ తీసుకుంటున్నారు ఈ మధ్య. ఎవరైతే షిప్లలో వర్క్ చేయగలుగుతున్నారో, ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే షిప్లో వర్క్ చేస్తారు కాబట్టి మేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. జనరల్ షిప్లలో వర్క్ చేయడం కోసం మ్యాన్ పవర్ అవసరం ఉంటే అప్పుడు మాత్రమే ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే కొన్ని ఫార్ములేషన్ యూనిట్స్లలో ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మనం ఈ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్కి ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి రిక్రూట్ చేసుకుంటున్న వీడియోస్ ఉంటాయో వాటికి మాత్రమే నేను థంబ్నెయిల్స్లో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ ఇమేజ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎవరికైతే ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్లో ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవట్లేరో ఆ వీడియోకి థంబ్నెయిల్ మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించింది మాత్రమే ఉంటుంది. అది చూసుకొని ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ మేల్ క్యాండిడేట్ థంబ్నెయిల్ ఉంటే ఫీమేల్ క్యాండిడేట్స్ అవాయిడ్ చేయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ థంబ్నెయిల్ ఉంటే మాత్రమే ఫీమేల్ క్యాండిడేట్స్ ఆ వీడియో చూడండి. లేదంటే ఊరికే మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆ టైంలో మీరు ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకునే విధంగా వేరే వీడియోస్ చూసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే థంబ్నెయిల్లో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రమే ఫీమేల్ క్యాండిడేట్స్ వీడియో చూడండి, లేదంటే మీరు అవాయిడ్ చేయొచ్చు. మేల్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మేల్ క్యాండిడేట్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి రిక్రూట్ చేసుకునే నోటిఫికేషనే ఉంటుంది అది. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటు. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం 3 కంపెనీస్కి సంబంధించింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాంథియా ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి వేర్హౌస్ అనే డిపార్ట్మెంట్కి రిక్రూట్ చేసుకోవడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి హైదరాబాద్ లొకేషన్లో ఈ కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. 0 to 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి 12th December రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మార్నింగ్ 10 o'clock నుంచి 12 o'clock వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే పాషమేలారం, పటాన్చేరు మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. యాంథియా ఫార్మా పాషమేలారం అని చెప్పి మీరు సెర్చ్ చేశారంటే గూగుల్లో దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. 12th December రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి పొజిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు కదా, ఇక్కడ ఫ్రెషర్స్కి వచ్చేసి ట్రైనీ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ కానీ బీఎస్సీ కానీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన క్యాండిడేట్స్ అలాగే ఎనీ డిగ్రీ అని కూడా మెన్షన్ చేశారు కాబట్టి డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో డిగ్రీ పాస్అవుట్ అయి ఉంటే సరిపోతుంది. మీరు ఈ జాబ్స్కి ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. పాస్అవుట్ ఇయర్స్ వచ్చేసి 23, 24, 25 లాస్ట్ 3 yearsలో మీరు పాస్అవుట్ అయి ఉంటే మీకు రిక్రూట్ చేసుకుంటామని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి ఇది కూడా చూసుకోండి. మీరు రీసెంట్గా పాస్అవుట్ అయి ఉంటే మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. వేరోజ్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే జూనియర్ ఆపరేటర్ అనే పోస్ట్ కింద కూడా రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇదే డిపార్ట్మెంట్ అనమాట. వేరోజ్ అనే డిపార్ట్మెంట్లోనే జూనియర్ ఆపరేటర్ అనే పోస్ట్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి కూడా మనకి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఇంకా డిప్లొమా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఐటీఐలో మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసినా పర్లేదు, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే డిప్లొమాలో కూడా మీరు ఏ స్ట్రీమ్లో డిప్లొమా కంప్లీట్ చేసినా మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు కూడా 12th December రోజు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యి పర్ఫామ్ చూపించవచ్చు. అక్కడ మీరు మనకి ఇక్కడ కంపెనీ ప్రొవైడ్ చేసిన బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంది, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది. ఈ 2 వచ్చేసి కంపెనీ బెనిఫిట్స్. ఇక్కడ వచ్చేసి మనకి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యాంథియా ఫార్మా కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి, ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఇమీడియట్గా జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ అయితే చేసుకోండి. వీటికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. 08455696000 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది, ల్యాండ్లైన్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేశారంటే హెచ్ఆర్ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఒక మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. ఎవరైనా ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని క్యాండిడేట్స్ ఉంటే ఈ మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయొచ్చు. recruitment@gmail.com
anthiapharma.com అని చెప్పి మెయిల్ ఐడి ఉంది. మెయిల్ ఐడికి అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. ఇక్కడ వచ్చేసి ట్రైనీ అనే పోస్ట్కి వచ్చేసి బీకామ్ బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. జూనియర్ ఆపరేటర్ పొజిషన్కి వచ్చేసి ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నాం అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూని అవాయిడ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. పాషమేరారం అనే లొకేషన్లో ఈ కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి 12th December రోజు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ప్రోమియో థెరపెటిక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి బీఫార్మసీ, బీఎస్సీ, ఐటీఐ అలాగే డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకోవట్లేదు. 12th అలాగే 13th 2 days పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రోమియోలో. ఇక్కడ వచ్చేసి మనకి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ట్రైనింగ్ అనే పొజిషన్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బీఫార్మసీ, బీఎస్సీ, ఐటీఐ ఇంకా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్ ఇది ఇక్కడ కూడా అవాయిడ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఏదైతే విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీ ఉందో ఆ కంపెనీలో మాత్రం మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాము. ఇక్కడ రిక్రూట్మెంట్ ఏముంది అని చెప్పి మనం చూసుకుంటే గుడ్ స్కిల్ అండ్ కమ్యూనికేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎస్డిసి బ్యాచ్ ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఏంటి అంటే మనకి 1 month పాటు వాళ్ళ కంపెనీ సైడ్ నుంచి ఫ్రీగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మనకి సాలరీ కూడా పే అయితే చేస్తారు. అలాగే సబ్సిడైజ్ క్యాంటీన్ ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా హైదరాబాద్ నుంచి కంపెనీనే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. 1 month తర్వాత మీకు జాబ్ అయితే వాళ్ళు కంపెనీలో పెట్టిస్తారు. అదే కంపెనీలో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది, ప్రోమియో కంపెనీలోనే. ఓకే, 1 month పాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే 12th ఇంకా 13th 2 days పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10 o'clock నుంచి. ప్రోమియో థెరపెటిక్స్, మెడికల్ డివైస్ పార్క్, సుల్తాన్పూర్ విలేజ్, పంటంచేరు మండల్, సంగారెడ్డి డిస్టిక్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళేసి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ ఇమేజ్ అనమాట. 12th 13th 2 days పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు మార్నింగ్ 10 o'clock ప్రోమియో కంపెనీలో. ఓకే, ఇది ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు మిస్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీలో వచ్చేసి మనకి వేర్ హౌస్, లాజిస్టిక్స్ అలాగే R&D, QC ఈ 4 డిపార్ట్మెంట్స్లో అయితే రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూస్ డేట్ వచ్చేసి 13th December రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి వచ్చేసి వేర్ హౌస్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో మేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి BA, BCom ఇంకా BSc ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీరు పాస్అవుట్ ఇయర్స్ వచ్చేసి 23, 24 అలాగే 25 లాస్ట్ 3 yearsలో పాస్అవుట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ స్టోర్ డిపార్ట్మెంట్లో మీరు చేయాల్సిన వర్క్ ఏముంటుంది అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ మెన్షన్ చేశారు. నేచర్ ఆఫ్ వర్క్, ఇన్వాయిస్ ఎంట్రీ చేయడం ఉంటుంది, అలాగే బిల్లింగ్ ఎంట్రీ చేయడం ఉంటుంది, టేక్ కేర్ ఆఫ్ మెటీరియల్ వేయింగ్. మీరు ఎప్పుడైతే స్టోర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీ స్టోర్ డిపార్ట్మెంట్లో ఉన్న మెటీరియల్ని పంపించడం జరుగుతుందో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, ఆ టైంలో వేయింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా వే చేయాలి అని చెప్పి దాని గురించి మనం మెన్షన్ చేశారు. గోడౌన్ స్టాక్ చెకింగ్, అలాగే లోడింగ్, అన్లోడింగ్, హ్యాండ్లింగ్ ఆఫ్ స్టోరేజ్ చెకింగ్. అంటే స్టోరేజ్ చెకింగ్ అంటే మనకి ఏ కండిషన్లో ఆ మెటీరియల్ని స్టోర్ చేయాలన్న దాని గురించి నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నాలెడ్జ్. ఫ్రెషర్స్కి మాత్రం ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు. దీని రిలేటెడ్ మీకు అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు వర్క్లోకి అయితే దించడం జరుగుతుంది. స్టోరేజ్ చెకింగ్ అంటే అది టెంపరేచర్ డిఫరెంట్ టెంపరేచర్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ని స్టోర్ చేసేది ఉంటుంది. ఆ టెంపరేచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి అని చెప్పి అంటున్నారు. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ బిల్స్, అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి వేర్ హౌస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ QC డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవట్లేదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే MSc ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మనకి ఏ సెక్షన్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి చూసుకుంటే HPLC లేదా రా మెటీరియల్ అనాలిసిస్, అలాగే ఫినిషింగ్ గుడ్స్, స్టెబిలిటీ, దాంతోపాటు వ్యాలిడేషన్, డాక్యుమెంటేషన్, రివ్యూ వీటన్నింటిలో కూడా మీకు
ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి ఈ విట్టల్ థెరపెటిక్స్ కంపెనీలో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ని తీసుకోవడం ఇది జరుగుతుంది. నెక్స్ట్ R&D డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మేల్ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ M.Pharmacy అడగడం అయితే జరుగుతుంది. M.Pharmacyలో ఫార్మసిటిక్స్ అనే స్పెషలైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే అనాలిసిస్ అనే స్పెషలైజేషన్లో కూడా మీరు కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లాస్ట్ 2 ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. 24, 25 ఈ లాస్ట్ 2 ఇయర్స్లో పాస్ అవుట్ అయి ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇంకోసారి చెప్తున్నాను. 13th December రోజు మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ విట్టల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడియా చెర్లపల్లి, సికింద్రాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మనకి కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడ వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అక్కడే మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. చెర్లపల్లి లొకేషన్లో ఏదైతే విట్టల్ థెరపెటిక్స్కి సంబంధించిన యూనిట్ ఉందో అదే లొకేషన్లో మీరు జాబ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. హబ్సిగూడకి నియర్ బై ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ స్టేయింగ్ నియర్ బై హబ్సిగూడ, ECL, క్యూషాయిగూడ, ఉప్పల్విల్ ప్రిఫర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు కుక్కట్పల్లిలోనో ఎక్కడో అదర్ ఏరియాలో ఉన్నా కూడా ఈ ఏరియాలోకి మీరు షిఫ్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ ఏరియాలో ఉన్న క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అంటున్నారు కాబట్టి మేము ఈ ఏరియాకి షిఫ్ట్ అవుతాము అని చెప్పి మీరు చెప్పండి సరిపోతుంది. ఓకే, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ నెంబర్కి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. 9669777644 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, ఇవి ఈ 3 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ.